ఇంకెంతకాలం విచారిస్తారు? ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై సర్కార్కు సుప్రీంకోర్టు ప్రశ్న. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా. మీకు ఇదే చివరి ఛాన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. 4 వారాలలో అనర్హతపై నిర్ణయం తీసుకోండి. విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని తెలంగాణ శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్కు జస్టిస్ సంజయ్ కరౌల్, జస్టిస్ ఏజీ మసీహుల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై 31న ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత పిటిషన్ ఏమైంది, ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో 2 వారాలు గడువిచ్చింది కోర్టు. మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, వారు పార్టీ మారినట్టు ఆధారాలు ఇవ్వని చెప్పేసి స్పీకర్ అన్నారు. అనర్హత పిటిషన్ల కొట్టివేత. దానం అర్హతపై సుప్రీంకోర్టుకు బీజేపీ, స్పీకర్పై కోర్టు ధిక్కరణ. దాఖలు చేసిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇక ఇంకో 3 ఉన్నారు. డాక్టర్ సంజయ్, తర్వాత కడియం సిఆరి, తర్వాత దానం నాగేందరు. ఇంకా వీళ్ళ ముగ్గురి అనర్హత పిటిషన్ ఏం చెప్తారు అనేది స్పీకర్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మిగతా మొన్న 5 తర్వాత ఇంకో 2 7 క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమనంటే వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పేసి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరి మిగతా ఇంకా 3 పరిస్థితి ఏంది అని చెప్పేసి కోర్టు, మీరు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చిరో ఆ అఫిడవిట్ని కోర్టుకి సమర్పించండి అని చెప్పేసి కోర్టు మందలించినటువంటి పరిస్థితి. ఇక 2 వారాలు గడువిస్తున్నాం. ఆ 2 వారాల్లో మీరు కోర్టుకు మీ అఫిడవిట్ని సమర్పించండి అని చెప్పేసి చెప్తున్నది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.